స్థానిక 54వ డివిజన్లో వైసీపీ నాయకులు షేక్ హసన్ బాషీ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం పంచాయత్ సెంటర్ సమీపంలోని బాషీ హలీం సెంటర్ వద్ద జరిగిన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేద మహిళలకు చీరల పంపిణీ, పేదలకు అన్నం వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ తమ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు. పశ్చిమలో పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరాలు, వస్త్రాల పంపిణీ, అన్న వితరణ కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారని తెలియజేశారు. కార్యక్రమానికి హాజరైన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వంలో మహిళా సాధికారత దిగజారిందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో కరోనా టైంలో కూడా రాష్ట్ర అభివృద్ధి సాధించడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేత షేక్ హసన్ బాషీ మాట్లాడుతూ వాడవాడలా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున పేద మహిళలకు చీరల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని తెలియజేశారు. ఇక కూటమి ప్రభుత్వం 330 కోట్ల ప్రజాధనాన్ని సహా చేసిందని ఆరోపణ చేశారు. చంద్రబాబు పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పాల్పడడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. జగనన్న పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారంలో కూడా ఇటువంటి పండగ వాతావరణమే కనబడుతుంది. ఉదయం నుంచి 8 గంటలకు స్టార్ట్ చేసాం, ఇప్పుడు 2 అయింది. ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా ప్రతి డివిజన్లో కూడా ఎవరు స్తోమత కొద్దీ వాళ్ళు మన భోజనం పెట్టడం కానివ్వండి, రక్తదాన శిబిరాలు కానివ్వండి, దుప్పట్ల పంపిణీ కానివ్వండి, చీరల పంపిణీ కానివ్వండి, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ కూడా 42 డివిజన్లో బ్లడ్ డొనేషన్ కానివ్వండి, ఈరోజు 54 డివిజన్లో మా బాషీ ఆధ్వర్యంలో చీరల పంపిణీ, అదేవిధంగా భోజన కార్యక్రమం. చాలా మంది అందరూ కూడా బాగా చక్కగా వస్తున్నారు. ఈరోజు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, తప్పు జరిగింది, జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటే గనక మనకంతా మంచి ఉండేది. ఈ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, కూటమి ప్రభుత్వాన్ని మోసపు హామీలు నమ్మి మేము అందరం కూడా ఓటేయడం జరిగింది. కానీ వాళ్ళందరూ కూడా ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా మాట్లాడి మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా, ఈరోజు ప్రభుత్వం అనేది ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితులు అయిపోయింది. సంక్షేమ పథకాలు అమలు లేదు, అభివృద్ధి అనేది లేదు. ముఖ్యంగా చెప్పాలంటే పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఊరికే మీడియా సమావేశాలు, ఏదో సమీక్షలతో సరిపోతుంది తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టబడడం అనేది చాలా బాధాకరం. 2 ఏళ్ళు వస్తుంది. ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఏమీ చెప్పలేని పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు పెట్టారో అంతకుముందు దాదాపు 5 లక్షల పెన్షన్లు తగ్గించారు. ఇప్పటికి ఏది గతం కంటే కూడా 5 లక్షల పెన్షన్లు తగ్గినాయి అంటున్నారు. నూతనంగా ఒక పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 65 ఏళ్ళు ఉన్నదాన్ని 60 ఏళ్ళు చేస్తే మీరు 50 ఏళ్ళకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇస్తున్నారు. అయినా కానీ ఒక్క పెన్షన్ పెరిగింది లేక తగ్గడం అనేది చాలా బాధాకరం. అందుకని ప్రతి ఒక్కరి నోట కూడా ఒకటే వినపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారని, రాష్ట్రానికి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందుతారు అని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. తప్పకుండా రానున్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసే వరకు కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తారని మీ అందరికీ కూడా తెలియపరచండి. నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో పంచాయత్ సెంటర్ లో బాషీ గారి ఆధ్వర్యంలో ఉన్న జగనన్న దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. చీరల పంపిణీ కార్యక్రమం, అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే జగనన్న 5 ఏళ్ల పాలనలోన అభివృద్ధి, సంక్షేమము, మహిళా సాధికారత అన్నది పూర్తి స్థాయిలో జరగడం జరిగింది. అటు కరోనా అని పెనుముప్పు వచ్చినా గానీ, ప్రపంచమంతా అల్లాడినా గానీ ఆంధ్రప్రదేశ్ లోన మరణాల సంఖ్య తక్కువ ఉంది అని అనడానికి కారణం, తర్వాత ఆఫ్టర్ కరోనా తర్వాత కూడా
ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. 17 నెలల కాలంలోనే కూటమి నాయకుల వైఫల్యం ఏంటన్నది ప్రజలకు అర్థమైంది. పూర్తిగా ప్రజలకి జగనన్న పాలన ఏంటి, కూటమి పాలన ఏంటి అన్నది వ్యత్యాసం తెలిసింది. కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ రోజు వాడవాడన వీధి వీధిన జగనన్న పుట్టినరోజు వేడుకలు అన్నది ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధిక మెజారిటీ తోటి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా ప్రజలందరూ మాతో ఉంటారని తెలియజేస్తున్నారు. ముందు పాత్రికా సోదరులందరికీ నమస్కారం. థ్యాంక్స్ అన్న ఇంతసేపు ఉన్నందుకు. ఈరోజు జగనన్న బర్త్డే పండగ వాతావరణంలాగా వాడవాడలాగా రాష్ట్రం మొత్తం ఇలా కూటమి ప్రభుత్వానికి నమ్మి జనాలు మోసపోయారు. ఒకటే నినాదం, కూడు గుడ్డ నీడ. దానికి చదువు, ఈ 4 అంశాలు ఎక్కువ. మనం నీడ లాక్కున్నారు, వాళ్ళు చదువులా అమ్మేస్తున్నారు. కానీ దాంట్లో 2 వస్తువులు మాత్రం ఇవ్వగలిగాం మనం, కూడు గుడ్డ. అదే విధానంగా మనం జగనన్న జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చీరలు పంపిణీ చేస్తాం, భోజనాలు పెడతాం. రానున్న రోజుల్లో జగనన్న చదువు గురించి అంతకుముందు అమ్మ ఒడి పెట్టి, అలాగే ఉన్నతమైన చదువులు వాళ్ళ నాన్నగారు ఎలాగా అందరికి ఫీజు రిమెంబర్స్మెంట్ పెట్టి 4% రిజర్వేషన్ ఇచ్చి ఎంతో మంది చదువుతున్నారు. ఇవాళ చూసుకుంటే కుటుంబ ప్రభుత్వం వచ్చి కాలేజీలు పీపీపీ ద్వారా అమ్మేస్తాం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ రానున్న కాలంలో జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలా, ఈ కాలేజీలు మెడికల్ కాలేజీలు అందరూ కాపాడుకోవాలా. అలాగే టోకన్ డబ్బులతో ఇవాళ చూస్తే 330 కోట్లు స్వాహా, 330 కోట్లు స్వాహా ఒక రోజులో స్వాహా చేస్తే అడిగే నాదుడు లేడు. కాబట్టి అందరూ ఆలోచించాలా, జగనన్న చేసింది లాభాలేంటి, ఇవాళ కుటుంబ ప్రభుత్వంలో స్వాహా చేస్తుంది ఏంటనేది అందరూ ఆలోచించాలా. రానున్న రోజుల్లో మళ్ళీ జగనన్నకి పట్టణం కట్టాలా, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం జనాల్లోకి రావాలా. పేద ప్రజల్లో Like, subscribe and press the bell icon for new updates.